జై శ్రీరామ్. నమస్కారం అండి. 2026 నూతన ఆంగ్ల సంవత్సరాది మీన రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్తాం. ముఖ్యంగా ఈ సంవత్సర ఫలితాలు అనేది దీర్ఘకాలికంగా సంవత్సరం మొత్తం కూడా ఒకే రాశిలో సంచారం చేసే శని, గురు, రాహు, కేతు ఈ 4 గ్రహాల రాశి మార్పులు అలానే ఆధారాన్ని బట్టి ఈ ఒక సంవత్సరం ఈ రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలని చెప్పుకోవడం జరుగుతుంది. ఈ 2026 సంవత్సరంలో ఈ 4 గ్రహాల రాశి మార్పులు ఏదైనా ఉందా? ఈ రాశి మార్పుల వలన ఈ మీన రాశి వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతుందో తెలుసుకుంటూ వెళ్దాం. ముఖ్యంగా 2026 సంవత్సరంలో శని గ్రహ రాశి మార్పు అయితే ఉండదు. శని సంవత్సరం మొత్తం కూడా మీన రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు. ఇక రాహు, కేతు 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా రాహు, కేతు రాశి మార్పు కూడా ఉండదు. రాహు యాజ్ ఇట్ ఈజ్ కుంభంలో సంచారం, కేతు యాజ్ ఇట్ ఈజ్ సింహంలో సంచారం. అయితే 2026 డిసెంబర్ 5వ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తారు, కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. ఇక గురు గ్రహం చూసుకున్నట్లయితే 2026 జనవరి, ఫిబ్రవరి, మార్చి 11వ తేదీ వరకు ఆయన వక్రించి మిథున రాశిలో సంచారం చేస్తూ మార్చి 11వ తేదీ వక్రత్యాగం చేసి మిథున రాశిలోనే సంచారాన్ని కొనసాగించి 2026 జూన్ 2వ తేదీ ఆయన కర్కాటక రాశిలోకి అడుగు పెడతారు, అంటే ప్రవేశిస్తారు. అక్కడ 5 మాసాలు మాత్రమే ఉంటారు. 2026 అక్టోబర్ 31వ తేదీ వరకు మాత్రమే అక్కడ ఉండి 2026 అక్టోబర్ 31వ తేదీ ఆయన సింహంలోకి ప్రవేశిస్తారు. అతిచార మార్గంలో తొందరగా 5 మాసాలు మాత్రమే కర్కాటక రాశిలో ఉంటారు. తర్వాత సింహరాశిలోకి వచ్చి సంవత్సరం చివరిలో వక్రించి మళ్ళా కర్కాటక రాశిలోకి వెళ్తారు. ఏదైతే ఈ గ్రహ సంచారం వలన మీన రాశి వాళ్ళకి ముఖ్యంగా జన్మరాశిలోనే శని ఒక సంచారం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చంద్రుడు ఉన్న స్థానంలోకి శని లాంటి గ్రహం వచ్చినప్పుడు మానసికంగా చాలా ఒడిదుడుకులు, ఇబ్బందులు, అవమానాలు, అపవాదాలు, సంఘంలో మీకంటూ ఒక గుర్తింపు తగ్గడం లాంటిది, భార్యాభర్తల మధ్య ఉన్న ఆ ఒక బాండింగు, ఆ లవ్ రిలేషన్షిప్లో అవన్నీ కూడా కొంచెం నెగిటివిటీగా ఉండడం లాంటిది. అలానే ఉద్యోగం విషయాలలో కూడా చాలా ఒక భయము, ఒడిదొడుకులు, బద్ధకము, మెయిన్ శారీరక బద్ధకం అనేది ఉంటుంది. అంటే లేజినెస్ ఎక్కువగా పెరిగిపోవడం లాంటిది. రోజువారీ కార్యక్రమాలలో కొన్ని మార్పులు మీకు కనిపించడానికి ఆస్కారాలు ఉంటాయి. రాత్రి తొందరగా పడుకొని పొద్దున తొందరగా లేచే వాళ్ళు కూడా ఈ సమయంలో రాత్రి ఎంతసేపటికి నిద్ర రాకపోవడము, పొద్దున ఎక్కువసేపు పడుకోవాలనిపించడము, ఆ ఉద్యోగం చేసే చోటు మీ కింద పనిచేసే వాళ్ళతో తగాదాలు కావచ్చు, విభేదాలు లాంటివి రావడము, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో ఎవరికైనా మీనరాశిలో పుట్టిన వాళ్ళకి, ఏ లగ్నమో తెలియదు, మీనరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ సమయంలోనే శని మహాదశ లేదా శని భుక్తి కనుక జరుగుతూ ఉంటే దాని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ప్లస్ ఏళ్ళనాటి శని ప్లస్ మీ జన్మజాతక రీత్యా శని మహాదశనో శని భుక్తిలో జరుగుతూ ఉంటే దాని తీవ్రత ఎక్కువగా ఉండబోతుంది. అలానే అష్టకవర్గ బిందులు చూసుకోవాలి. మీనరాశిలో లక్షల మంది ఉంటారు. అందరికీ ఏళ్ళనాటి శని ఇబ్బంది పెట్టదు. వాళ్ళ దశాభుక్తి కనుక బాగా ఉంటే ఏళ్ళనాటి శని అంతగా ఎఫెక్ట్ ఉండదు. అలానే అష్టకవర్గ బిందులు, ఇప్పుడు శని జన్మరాశిలోకి వచ్చారు మీనరాశిలోకి, అక్కడ అష్టకవర్గ బిందులు 0, 1, 2 కనుక ఇచ్చి ఉంటే వాళ్ళకి ఇంకా నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. బద్ధకము, ఏ పని చేయలేకపోవడము, ఉద్యోగం నుంచి బయటకి రావడము, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. అదే 4, 5, 6 అష్టకవర్గ బిందులు ఉంటే కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నెగిటివిటీ ఉన్నప్పటికీ దాని నుంచి ఎలా మనకి కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్, అంటే ఆత్మవిశ్వాసం చాలా ఇంపార్టెంట్. అష్టకవర్గ బిందులు ఎక్కువ శాతం కనుక ఇచ్చి ఉంటే, శని బలం ఎక్కువగా ఉంటే ఆత్మవిశ్వాసం తగ్గించకుండా చూసుకుంటాడు ఆయన. మెయిన్ ఆత్మవిశ్వాసం మనకి చాలా ఇంపార్టెంట్. అష్టకవర్గ బిందులు 0, 1, 2 కనుక ఇచ్చి ఉంటే ఆత్మవిశ్వాసం కొరత ఉంటుంది, ఆత్మవిశ్వాసం లోపిస్తూ ఉంటుంది, ఆత్మవిశ్వాసం లేకుండా ఉంటారు. సో ఇది అండి, మీనరాశిలో లక్షల మంది ఉంటారు. అందరికీ ఒకలాగా ఫలితాలు ఉన్న వాళ్ళందరికీ ఇది ఒకటి మీకు చెప్తున్నాను. అలానే సంవత్సరం ప్రారంభంలో చతుర్థ స్థానంలో వక్రించిన గురువు వలన ఉద్యోగం విషయంలోనే కాన్ఫిడెన్స్ తగ్గి ఉండడము, ఉద్యోగం పోతుందేమో, లేదా ఆల్రెడీ ఉద్యోగం నుంచి బయట వచ్చిన వాళ్ళు, అంటే ఉద్యోగం వదిలిపెట్టి వచ్చిన వాళ్ళకి కూడా ఉద్యోగం ప్రయత్నాలలో ఫెయిల్యూర్ కావడము, ఇలాంటివి స్ట్రెస్ ఎక్కువగా ఉండడము, ఆరోగ్యం విషయాల్లో ఇబ్బందులు, ఏ పని చేయాలనుకున్నా అది వెనక్కి పడిపోవడం లాంటిది, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. అయితే 2026 జూన్ 2వ తేదీ ఎప్పుడైతే
గురువు గారు పంచమ స్థానంలోకి అడుగు పెడతారో అప్పటి నుంచి తాత్కాలికంగా 5 మాసాలు గురుబలం ఏర్పడబోతున్నది మీనరాశి వాళ్ళకి. ఆత్మవిశ్వాసం పెరగడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరగడము, ఆ బద్ధకం తగ్గడము, దేవతా కార్యాలలో ఇంట్రెస్ట్ రావడము, సంతానం వలన మంచి పేరు గుర్తింపు రావడము, అలానే విద్యార్థుల చదువుల పట్ల ఇంట్రెస్ట్ చూపించడము, అలానే భార్యాభర్తల మధ్య ఉన్న ఆ ఇబ్బందులు, ఆ సెపరేషన్ గనక అయ్యి ఉంటే మళ్ళీ కలుసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. పెళ్లి కాని వాళ్ళకి ఇన్ని రోజులు డిలే అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే జూన్ 2వ తేదీ నుంచి పంచమ స్థానంలోకి అడుగు పెడతాడో పెళ్లి అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. మీ జాతకరీత్యా బలం ఇంకా బాగా ఉంటే పెళ్లి ఖచ్చితంగా అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఆర్థిక విషయాల్లో చాలా అభివృద్ధిదాయకంగా ఉండబోతుంది. అలానే మంచి ఆలోచన విధానంతో మీరు ముందుకు సాగే ప్రయత్నం చేసుకుంటారు. దాంట్లో సఫలీకృతం అవుతారనే చెప్పుకోవచ్చు. పాజిటివ్‌గా ఉండబోతుంది. అంటే పంచమ స్థానంలోకి గురువు వచ్చిన తర్వాత నవమ దృష్టితో మీ జన్మరాశిని చూస్తారు. శని అక్కడ కాన్ఫిడెన్స్ తీస్తే ఈయన శనిని చూడడం అనేది ఈ కాన్ఫిడెన్స్ పెంచుతారింకా. మిమ్మల్ని కాన్ఫిడెన్స్ పెంచి ఆత్మవిశ్వాసం వచ్చేలా చేసి మీలో ఒక ఆత్మశక్తి, ఇచ్ఛాశక్తి ఇవన్నీ వచ్చి బుద్ధి బలంతో మీరు ముందుకు వెళ్ళే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. సో, పాజిటివ్ ఎన్వైరన్మెంట్ మీనరాశి వాళ్ళకి ఇన్ని రోజులు కష్టపడ్డారు. గత సంవత్సరంన్నర నుంచి 2 సంవత్సరాల నుంచి కూడా గోచార రీత్యా నేను చెప్తున్నాను. మీ జాతక రీత్యా బాలేకపోతే 5, 6 సంవత్సరాల వరకు కష్టాలే ఉంటాయి. సో, దీన్ని గుర్తించుకోవాలి. గుర్తుపెట్టుకోవాలి. దశాభుక్తి చాలా ఇంపార్టెంట్. దశాభుక్తి ఫెయిల్యూర్ అయితే కర్మస్య కర్మభ్య కర్మ ఫలితాలు ఎలా ఉంటాయంటే అన్‌వాంటెడ్ పూజలు దానికి సంబంధించిన పూజలు చేసుకోవడానికి వదలదు. వేరే ఎక్కడో ఆన్‌లైన్‌లో వాళ్ళు చెప్పారు. వాళ్ళతో డబ్బులిస్తే పూజలు చేసేస్తారు. మనకి తగ్గుతుంది నెగటివిటీ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. అంటే కర్మ అది అక్కడ మిమ్మల్ని అలా చేస్తుంది. ఎక్కువ డబ్బులు ఖర్చు, ఎక్కువ డబ్బులు నష్టము ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. సో, దశాభుక్తిని మనము పాజిటివ్‌గా ఉంటే మనకేం పెద్దగా ఇబ్బందులుండవు. ఈ పంచమ స్థానంలోకి గురువు అడుగుపెట్టిన తర్వాత మీ జన్మరాశిని చూస్తారు గదా! అప్పటి నుంచి పాజిటివ్ మైండ్, పాజిటివ్ చేంజెస్‌ని చూస్తారు. ఉద్యోగం రావడము, తర్వాత ఆత్మవిశ్వాసం పెరగడము, సంతానం నుంచి ఆర్థిక విషయాలు ఇలా ప్రతి ఒక్క విషయాల్లో కూడా చాలా అభివృద్ధిదాయకంగా ఉండబోతుంది. అయితే అక్టోబర్ 31వ తేదీ తర్వాత అగైన్ 6వ స్థానానికి వెళ్ళిపోతాడు గురువుగారు. చూడండి గురుబలం ఎన్ని రోజులు వచ్చినట్టు మీకు 5 మాసాలు మాత్రమే ఈ సంవత్సరంలో. ఈ 5 మాసాలు మాత్రమే చాలా పీస్‌గా ఉంటారు. తర్వాత అక్టోబర్ 31వ తేదీ తర్వాత 6వ స్థానానికి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు కొంచెం మొదలవుతుంది ఆరోగ్య విషయాలు, ఇబ్బందులు, స్ట్రెస్‌ఫుల్‌గా ఉండడము, ఇరిటేషన్ ఫీల్ అవ్వడము ఇలాంటివన్నీ మళ్ళీ మీకు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తానికి మీనరాశి వాళ్ళకి ఇలాంటి సిట్యుయేషన్ ఉండబోతుంది ఈ సంవత్సరం. జాతక రీత్యా కూడా మీరు చూసుకోవాలి. దశా పీరియడ్ చాలా ఇంపార్టెంట్. వాటికి సంబంధించిన పరిహారాలు చేస్తూ మీరే కష్టపడి చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే ఆ తీవ్రత, నెగెటివ్ తీవ్రత తగ్గుతుంది. ఇక ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబర్‌కి నేరుగా కాల్ చేయండి. ప్రాబ్లమ్స్ చెప్పుకోవద్దు. జ్యోతిష్కుల దగ్గర డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్ ఇవ్వాలి. వాళ్ళే చెప్తారు మీకు ఏ ప్రాబ్లమ్ ఉంది, ఎప్పటి నుంచి బాగుండట్లేదు, ఏ పరిహారాలు నా దగ్గర సులువైన పరిహారాలు మీరే కష్టపడి చేసుకోవాలి. అలాంటివి సూచించడం జరుగుతుంది. ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబర్‌కి నేరుగా కాల్ చేయొచ్చు. ఇక సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.